మాకే బోల్డని తలనొప్పులున్నాయి. కొత్త వాటిని భరించే ఓపిక మాకు లేదు. అందుకని మేఘమాల ఇక్కడే ఉంటుంది. మేఘమాల ఏం చేస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందన్నది నాకు ఎప్పటికప్పుడు తెలియాలి. నా బుట్టబొమ్మ నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తుందని వెయిట్ చేస్తున్నాను. బుట్టబొమ్మ, ఓ మస్తు గుర్తుపట్టినావులే. నువ్వు ఎప్పటికైనా సరే ఖచ్చితంగా కనిపిస్తావనే నమ్మకంతో నీ బుట్టకమ్మలో నిన్ను ఊహించుకుంటూ నీకోసం ఎదురు చూస్తున్నాను. తెలుసా, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు బుట్టబొమ్మ. మరి నువ్వు? నీకంటే మస్తు ఎక్కువగా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నా లవ్ సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ బుట్టబొమ్మ. అవును, ఇంతకీ నీ పేరేంటి? ఏ ఎందుకు? అదేంటి అలానే సో? ప్రేమించుకుంటున్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. బుట్టబొమ్మ అని పిలుస్తున్నావు కదా, గట్లనే పిలు. అంటే నీ బుట్టకమ్మ నా దగ్గర ఉందని నీకు బుట్టబొమ్మ అని ముద్దు పేరు పెట్టాను. అప్పుడు నీ పేరు తెలియదు కదా. ఏం కాదులే, ముద్దుగా మంచిగా గట్లనే పిలు. ఇక నీ గురించి అంటవా, నాకు మస్తుగా తెలుసులే. ఏంటి? నా గురించి నీకు తెలుసా? ఏం తెలుసు? నీ పేరు రిషి, గా డైరెక్టర్ విరించి గారి కొడుకువి. ఈ మధ్యనే హీరో లెక్క లాంచ్ అయినావు. ఏమంటావు, గంతేనా? అంటే నేను రిషినని తెలుసు కూడా నువ్వు నాకు ఫోన్ చేయలేదా? భలేగున్నావులే నువ్వు. రిషి అని తెలవగానే వెంటనే నీకు ఫోన్ చేయాలనా? నువ్వు హీరో అని నీ గురించి ఉరుక్కుంటూ రావాలనా? ఇవన్నీ పక్కన పెడితే ఎన్ని రోజులు నీకు ఫోన్ చేయకపోనీకి అసలు కారణం ఏరేదుందిలే. అసలు కారణమా ఏంటది? ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదని గీ మధ్యనే తెలుసుకున్నాను. అర్థం కాలేదు. ఏం లే రిషి, ఫ్రెండ్షిప్ పేరుతో ఒకడు నన్ను మోసం చేయనికి చూసిండు. రాంగ్ రూట్ లో లవ్ ట్రాక్ నడిపి ఇంకొకడు నన్ను మోసం చేయనికి చూసిండు. అఫ్ కోర్స్ వాళ్ళ గురించి తెలుసుకుని బుద్ధి చెప్పానులే. సరే, ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా. ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అర్జెంటుగా నిన్ను కలవాలి. నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంత ఎక్సైటింగ్ గా ఉందో తెలుసా. ఎక్కడున్నావు చెప్పు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు రావాల్సిన అవసరం, కలవాల్సిన అవసరం అస్సలు లేదు. అదేంటి? చెప్పినా కదా ఎవరిని నమ్మే పరిస్థితిలో లేనని. అబ్బా, ఆ ఎదవేదో చేశాడని అందరూ అలా ఉంటారనుకుంటే ఎలా? నేను అలాంటి వాడిని కాదు అని గ్యారెంటీ ఏంటి? నువ్వెవరిని మోసం చేయనికి చూడలేదా? నో, అలాంటిదేం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? అదే ఈ రోజులలా అందరూ గిట్లనే ఉంటున్నారు కదా, అందుకే గిట్లా అనిపించిందిలే. లేదు, నా గురించి తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు. నేను చాలా మంచోడిని. కలిశాక మాట్లాడాక నీకే అర్థం అవుతుంది. గాళ్ళు కూడా మంచోళ్ళకి మారు పేరు అన్నట్టు మరో పేరు అన్నట్టు ఇంతకన్నా మస్తుగా చెప్పిండ్రులే. అబ్బా, నేను అలాంటి వాడిని కాదంటే వినిపించుకోవే. పోనీ నా మీద నీకు నమ్మకం కుదరాలంటే ఏం చేయాలో చెప్పు. ఒకరినొకరు చూసుకోకుండా కొన్ని రోజులు గిట్లనే ఫోన్లో మాట్లాడుకుందాం. నీ మీద నమ్మకం కుదిరినాక, నీ ప్రేమ నిజమని నమ్మినాక గప్పుడు నీ ముందుకు వస్తానులే, సరేనా? ఏంటి సరే? ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో తెలియక వెయిట్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంటావో తెలుసుకోవడానికి వెయిట్ చేయాలా? ఈ వెయిటింగ్లు నా వల్ల కాదు, పిచ్చెక్కిపోతుంది. తప్పదు రిషి, నిజమైన ప్రేమ వెయిట్ చేయాలి. సరే, నీకు అంత కష్టమైతే వదిలేయ్. ఏయ్, నీకేమైనా పిచ్చా?
ఇన్ని రోజులు పిచ్చోళ్ళ వెయిట్ చేసింది ఇలా వదిలేయడం కోసమా? గట్లయితే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి. చంపేస్తున్నావు తెలుసా? నిజమా? ముందు ముందు ఇంకా ఉంది రిషి. సర్లే, ఇది నీ నెంబరేనా? కాదు, కాయిన్ బాక్స్ ది. సరే, నీ నెంబర్ ఇవ్వు. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. నా నెంబర్ ఇస్తే దాన్ని బట్టి నేనెవరో ఎక్కడుంటానో మొత్తం తెలుసుకోవచ్చని నీ ఆలోచన కదా. నాకు తెలుసులే. నువ్వు అమాయకురాలువేం కాదు, బాగా తెలివైన దానివే. గదంతా నీ వల్లే. ఏంటి? గదే, నీలాంటి వాళ్ళ వల్లే గిన్ని తెలివితేటలు వచ్చినాయి అంటున్నాను. సరే, మరి నీతో మాట్లాడాలనిపించి నీకు ఫోన్ చేయాలంటే ఎలా? ఎట్లంటే నీ పేరు మీద ఒక ఫ్యాన్సీ నెంబర్ తీసుకొని ఆ సిమ్ నాకు పంపించు. నువ్వు ఆ నెంబర్కి చేస్తే గప్పుడు మనం మంచిగా మాట్లాడుకోవచ్చు. ఏమంటావు? చాలా కాదు, చాలా చాలా తెలివితేటలు ఉన్నాయంటాను. థ్యాంక్ యూ. సరే, సిమ్ ఎక్కడ పంపించాలో కనీసం అదేనా చెప్తావా? ముందు సిమ్ తీసుకో, ఫోన్ చేస్తా. యాడికి పంపించాలో గెట్లా పంపించాలో అన్నీ చెప్తాను. ఓకే, బాయ్. హలో హలో హలో. తలనొప్పికి తల్లిలా ఉంది. అప్పుడే ఏమైంది ఋషి? దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేయను. అమ్మాయిలంతా నా ఫోన్ నెంబర్ ఇవ్వమని ఎగబడతారు. అలాంటిది నేను అడిగితే నెంబర్ ఇవ్వనంటుందా? పైగా సిమ్ తీసుకుని పంపమని నాకే ఆర్డర్లు వేస్తుందా? హీరో గారు ఇక్కడున్నారా? ఓహో, రియాక్షన్ స్టార్ట్స్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. తర్వాత ఏంటి? చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం, మింగినాను హలాహలం. వాహ్ 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 వాహ్, సూపర్ 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 సూపర్. అబ్బబ్బబ్బబ్బా, ఏం పడను సబాష్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఏంటండి బాబు అలా అరిచారు? భయపడి చచ్చాను తెలుసా. అయినా నిప్పులు తొక్కిన కోడిలా అంతెత్తున లేచారు. ఏమైంది ఋషి గారు? ఏం లేదులే. చూస్తుంటే ఎందుకో బాగా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏం జరిగింది ఋషి గారు? ఏం లేదని చెప్పాను కదా. అయ్యో, ఏంటి ఋషి గారు ఇది? అయినా మీ బుట్టబొమ్మ మిమ్మల్ని ప్రేమిస్తుందని చెప్పారు కదా. తను ఫోన్ చేస్తుందిలేండి. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటారు చెప్పండి. ఈ టెన్షన్ ఫోన్ చేయకపోవడం వల్ల కాదు, చేయడం వల్ల. ఏంటి, ఫోన్ చేసిందా? అవునా? మరైతే ఆనందపడాలి గాని టెన్షన్ పడతారేంటండి అర్థం లేకుండా. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అన్ని ప్రాబ్లమ్సే. ఏమైందండి? తన ఊరు పేరు చెప్పదంట, తన్ని చూడ్డానికి వీల్లేదంట. కొన్ని రోజుల పాటు ఫోన్లోనే మాట్లాడుకోవాలంట. అప్పుడు కనిపిస్తుందంట రాణి ఎలిజబెత్ గారు. ఏంటి, వాళ్ళ నాన్నగారు బ్రిటిష్ రాజా? కాదే, ఈవిడే కిరీటం లేని రాణిలా ఫీల్ అయిపోతుంది. పైగా సిమ్ కార్డు కొని పంపమని ఆర్డర్లు కూడా వేస్తుంది. అయ్యో పాపం, తనకి ఫోన్ నంబర్ కూడా లేదా? నంబర్ లేక కాదు, నా మీద నమ్మకం లేక. అంటే ఆవిడ దృష్టిలో మగాళ్ళంటే మోసగాళ్ళని అర్థం అంట. నన్ను కూడా అలాగే చూస్తుంది. అందుకని నా మీద నమ్మకం కుదిరేదాకా నాకు కనబడదంట. అవునా? మీరెవరో తెలియకలా అనుంటుందండి.
మీరు రిషి గారని చెప్పుండాల్సింది కదా. తనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి తెలిసి కూడా ఇలా మాట్లాడిందా? ఏంటి రిషి గారు ఇది? మీ పేరు చెప్తే ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ వస్తారు కదా, అదేంటండి మీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని ఇలా లెక్క చేయకుండా మాట్లాడడం ఏంటండి? మీ గురించి తెలిసి కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మట్లేదంటే నాకెందుకో మీ మీద తనకి అనుమానం ఉందేమో అనిపిస్తుంది. నేనేం చేశానని నన్ను అనుమానించడానికి? ఫోన్ నెంబర్ మీది కాకుండా వేరేదిచ్చారన్నది ఒక డౌట్ అయి ఉండొచ్చు. అదే కాకుండా మీరు ఎవరినైనా మోసం చేశారేమోననే డౌట్తో ఉందేమో అనిపిస్తుంది. నేనెవరిని మోసం చేశాను డౌట్ రావడానికి? ఈ నాటకాలే ఎవరిని చేయలేదా? గుర్తెచ్చుకోండి. ఓయ్, తను ఎలా అడిగిందో అచ్చ నువ్వు కూడా అలాగే అడుగుతున్నావేంటి? అంటే ఒకవేళ ఏమైనా చేశారేమో గుర్తు తెచ్చుకోండి అంటున్నాను. లేదు లేదు, నేనెవరిని చేయలేదు. ఒకవేళ ఉంటే ఒప్పుకోండి రిషి గారు. ఆ అమ్మాయి మనసు మారి క్షమిస్తుందేమో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం లేదని చెప్తుంటే ఉంటే ఒప్పుకోండి అంటావేంటి? ఉంటే అన్నానండి, లేకుంటే కాదు. గుడ్. అయినా ఇంత డౌట్ పడుతూ ఇన్ని కండిషన్లు పెడుతున్న అమ్మాయితో మీకెందుకండి? మీరంటే పడి చచ్చేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉండగా ఈవిడతో ఇన్ని టెన్షన్లు అవసరమా చెప్పండి? ఎంచక్క వదిలేయండి, ప్రశాంతంగా. తనంటే నాకు ప్రాణం. ఒకవేళ భయంతో తను ఇలా చేస్తుంటే నా మీద నమ్మకం కలిగేలా చేస్తాను. అలా కాకుండా అనుమానంతో చేస్తుంటే నన్ను నమ్మేలా చేస్తాను. ఏదైనా సరే తన ప్రేమని గెలిచి తీరుతాను. రిషి గారు, ఆ లోపు మీకు నర్తనశాల సినిమాని కలర్లో చూపిస్తాను రిషి గారు. మేఘమాలకి ఎవరూ లేరని మీరు జాలి పడుతున్నారేమో. మేఘమాలకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఓ తండ్రిలో నేనున్నానండి. ఆ జిత్తుగాన్ని తన్ని తరిమేశానమ్మా. దానికి కూడా బుద్ధి చెప్పాను. ఇక నీ జోలికి ఎవరూ రారు. మన ఇంటికి వెళ్దాం పదమ్మా. రాలేను మావయ్య. వాళ్ళే పట్టించుకోలేని రోజుల్లో ఎక్కడో రోడ్డు మీద దొరికిన నన్ను తీసుకొచ్చి గుండెల్లో పెట్టుకుని పెంచావు మావయ్య. అలాంటి నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను. ఎందుకలా మాట్లాడానో చెప్పుకోలేని పరిస్థితి. నిన్ను బాధ పెట్టానన్న విషయాన్ని భరిస్తూ బతకలేని స్థితి. గుండె పగిలిపోతుంది మావయ్య. కట్ చేస్తున్నావంటే ఎంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను మావయ్య. దీనంతటికీ నేనే కారణం. అందుకే క్షమాపణ అడుగుదామని ఫోన్ చేస్తున్నాను.
మావయ్య మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి. చాలా చాలా అర్జెంట్. సో సీరియస్. తల్లి, ఏమైందిరా? అర్జెంటుగా మాట్లాడాలన్నావు, చాలా సీరియస్ విషయం అన్నావు. ఏమైందిరా? ఏంటి ప్రాబ్లం? మావయ్య మేఘమాల, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, ఏమైంది? చెప్పు. నేను అలా మాట్లాడి నిన్ను అంత బాధ పెట్టినా సరే, ఒక చిన్న మెసేజ్ పెట్టగానే అవన్నీ మర్చిపోయి నాకేమైందో ఏమోనని ఎంత కంగారు పడిపోతున్నా మావయ్య. నువ్వు నా బిడ్డవురా. నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా? నా మీద అంత ప్రేమున్న నిన్ను చాలా చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు మావయ్య. బిడ్డని తండ్రి క్షమించేదేంటమ్మా? అవన్నీ సర్లే గాని, ఏదో సీరియస్ అన్నావుగా, ముందు అదేంటో చెప్పు. చాలా కంగారుగా ఉందిరా, చెప్పమ్మా. ఏం లేదు మావయ్య, నీకు సారీ చెప్దామని ఫోన్ చేశాను. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి అలా మెసేజ్ పెట్టాను. మావయ్య, ఆ రోజు అలా మాట్లాడడానికి, ఇంటికి రాను అని చెప్పడానికి ఒక కారణం ఉంది మావయ్య. అందుకే నీ బాధని కళ్ళారా చూస్తూ ఒక పక్క భరించలేకపోయినా సరే మనసు చంపుకొని అలా ప్రవర్తించాను. నాకు అర్థమైందిరా. అయినా ఎప్పుడూ లేంది నువ్వు ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయానురా. ఎంత అడిగినా కారణం చెప్పపోయేసరికి చాలా బాధేసిందమ్మా. నువ్వు స్వార్థపరురాలు అని, అందుకే ఇంటికి రాలేదని. మీ అత్తయ్య అనేసరికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? నీదలాంటి మనస్తత్వం కాదని చివరికి మున్ని కూడా అంది. నీ గురించి మాకు తెలుసమ్మా. నువ్వెప్పటికైనా ఫోన్ చేస్తావని, ఖచ్చితంగా మన ఇంటికి వస్తావనే నమ్మకం నాకుంది. ఏదైతేనే జరిగిందేదో జరిగిపోయింది. మన ఇంటికి వచ్చేయమ్మా. సారీ మావయ్య, ప్రస్తుతం నేను మన ఇంటికి రాలేను. అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వు ఫోన్ చేయగానే ఇంటికి వచ్చేస్తున్నావు అనుకుని చాలా సంతోషపడ్డాను. కానీ ఇంతలోనే మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? నేను రాలేకపోవటానికి చాలా చాలా బలమైన కారణం ఉంది మావయ్య. అందుకే రానంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ నీకేం ప్రాబ్లం ఉండదమ్మా. నేనున్నానని చెప్తున్నాను కదా. ఇంకా ఎందుకురా భయపడతావు? నేను రాను అనటానికి కారణం అది కాదు మావయ్య. మరి అది నేను చెప్పుకోలేను మావయ్య. తండ్రి లాంటివాణ్ణి, నీ సమస్య నాతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావమ్మా? చూడమ్మా, మనం ఉండేది మధ్యతరగతి ఏరియాలో. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న పిల్ల సడన్ గా లేదంటే భారమై పంపించామనుకుంటారా? ఆ అవమానాలతో బ్రతకడం ఎంత కష్టమో. నువ్వు లేకుండా బ్రతకడం కూడా చాలా కష్టం తల్లి. అర్థం చేసుకోరా. అర్థం చేసుకోగలను మావయ్య. మీరు నాకు దేవుడితో సమానం. అలాంటి మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితిలో ఉన్నానంటే ఒకసారి నా వైపు నుంచి కూడా ఆలోచించండి. సరేనమ్మా, నేనేం కాదంటం లేదు. కానీ నువ్వు ఇక్కడికి రాను అంటాను గల కారణం ఏంటో చెప్పు. సారీ మావయ్య, అది మాత్రం చెప్పలేను. అది కాదమ్మా,
ఆ ప్రాబ్లం ఏంటో తెలిస్తే పరిష్కరిస్తాను కదా. ఇది మీరెవరూ పరిష్కరించే విషయం కాదు మావయ్య. నేను మాత్రమే పరిష్కరించుకోగలను. నాతో కూడా చెప్పుకోలేనంత రహస్యం ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదు మేఘా. ప్రతి చిన్న విషయం నాతో చెప్తావు, అలాంటిది ఈ విషయాన్ని దాస్తున్నావంటే ఎలా అర్థం చేసుకోవాలరా? ప్లీజ్ మావయ్య, దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి. నేనేం చెప్పుకోలేను. అర్థం చేసుకోండి మావయ్య. ఏమని అర్థం చేసుకోవాలమ్మా? తండ్రి దగ్గర రహస్యాలు దాచేంత గొప్పదాని అయిపోయావని అర్థం చేసుకోవాలా, లేక ఎంత అడిగినా చెప్పలేనంత ఎత్తుకు ఎదిగిపోయావని అర్థం చేసుకోవాలా? అది కాదు మావయ్య. చాలమ్మా, నీ రహస్యాలు నీ దగ్గరే ఉంచుకో. నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడే ఉండు. మావయ్య, మావయ్య, రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేల కోరిగిందా. ఏమని చెప్పను మావయ్య? నా జీవితాన్ని నాశనం చేయించాలని చూసిన వాడే నన్ను ప్రేమిస్తున్నవాడు అని చెప్పనా? అలా చెప్పి అందరి దృష్టిలో నా ఋషిని చెడ్డవాణ్ణి చేయనా? అది నాకిష్టం లేదు మావయ్య. అందుకే నువ్వంత అడిగినా చెప్పట్లేదు. ఋషికి నా మీదున్న ద్వేషాన్ని దూరం చేసి అతని మనసుని మార్చి అప్పుడు అతనితో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా మన మధ్య ఈ అపార్థాలు తప్పవు మావయ్య. మళ్ళీ నిన్ను బాధ పెట్టుంటే క్షమించు మావయ్య, క్షమించు. రేపటికే సాగే పయనం, నిన్నటినే చూడని నయనం, గమ్యాలే మారే గమనం, ఆగదు ఏ మాత్రం. బ్రతుకంతా ఈడుంటుందా, చివరంతా తోడుంటుందా, నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం. మీ వారు ఎప్పుడుంటారో చెప్తే అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడుకొని వీలైతే ఆ రోజు ముహూర్తాలు పెట్టుకుందాం.